హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాక్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అయితే మనం సూపర్గా హెల్దీగా స్వీట్గా అయితే మనము రాగి ఓట్స్ పాయసం అయితే చేసుకొని తినబోతున్నాం అనమాట. ఇది మరి ఈరోజు అయితే సూపర్గా ఉండబోతుంది అనమాట. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఇది అంత బాగుంటుంది. మరి ఇంత మంచి పాయసం ఎలా చేసుకోవాలని చూద్దామండి. దీనికోసం అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జాగరీ, రాగి పిండి, ఓట్స్, నెయ్యి, పాలు, డ్రై ఫ్రూట్స్, చాప్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసేసుకోవాలి. ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ పాలు వేసి కాసేపు మరిగించుకోవాలి. అది మరిగేలోపు మనము ఇందులో రాగి పిండిలో కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఉండలు మాత్రం ఉండకూడదు, అంత నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. అందుకని ఇలా పొంగు రాగానే ఇప్పుడు కొంచెం ఓట్స్ వేసుకోవాలి. ఓకే, ఒక కప్పు ఓట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఓట్స్ ఇలా మిక్స్ అవుతాయి. అంటే మొత్తం ఇప్పుడు ఓట్స్ అంతా కలిసిపోయి పొంగు వస్తుంది అనమాట. చూడండి, ఇలా వచ్చినట్టు అయినప్పుడు మనం రాగి పిండి వేసుకోవాలి. ఇందాక మనం కలుపుకున్నాం కదా, అది ఒకసారి వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా చూడండి. ఇప్పుడు దీని క్వాంటిటీ కూడా పెరిగింది కదా, అండ్ అలాగా మిక్స్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు యాలక్కాయలు వేసుకోవాలన్నమాట. మనము ఇలాచి దంచుకొని వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని అంతా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకోవాలన్నమాట. అంతా కలిసాక చూడండి, ఇప్పుడు బెల్లం వేసాక ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మనం హెల్తీగా చేస్తాం కాబట్టి బెల్లం వేసాము. ఇప్పుడు ఇవి డ్రై ఫ్రూట్స్ ఇందాక మనం చాప్ చేసుకున్నాం కదా, అవి నెయ్యిలో వేయించి బాగా ఫ్రై చేసి ఇందులో వేసుకోవాలి. ఇంకోటి ఇప్పుడు ఇలా నీట్గా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు అంతా కలిసాక మూత క్లోజ్ చేసి ఇప్పుడు డేట్స్ తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది లాస్ట్ కూడా అయిపోయింది. చూడండి, ఇలా అంత దగ్గరికి అవుతుంది అనమాట. ఇంకా ఈ టైం అప్పుడు స్టవ్ ఆపేసి పక్కన దించేయాలి. ఓకే, ఇప్పుడైతే మనం ఇందాక ఈ పని మాత్రం ఆప్షన్ అనమాట. ఇప్పుడు కొంచెం పైన డేట్స్ కింద డేట్స్ వేసుకొని ఇలా మన టేస్టీ పాయసాన్ని ఇలా వేసేసుకొని కలిపేసుకొని తినేయడం అనమాట. సో గైజ్, ఇది మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇది ఎలాగుందో కామెంట్ చేయండి. ఇది ప్యూర్ హెల్తీ అనమాట. మనము తింటే మట్టుకు సూపర్గా ఉంటుంది. ఓకే, మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.